ప్రజలకు అర్థమవుతుంది క్లియర్ కట్గా. ఇప్పుడు రాజుగారు బలం ఉందా లేదా అనేది వెయిట్ అండ్ సీ. ఎందుకు కంగారు, ఎందుకు బలం ఉందా లేదా అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలు ఇచ్చే మ్యాండేటరీ బట్టే ఉంటుంది. మాకు బలం ఉందా, లేకపోతే వైసీపీకి బలం ఉందా, లేకపోతే ఇంకొకరికి బలం ఉందా అనేది ఈరోజు వీళ్ళకి అర్థమైపోయింది సీను. ఎందుకంటే రాష్ట్రంలో వీళ్ళకి మనుగడ లేదు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి పార్టీగా ఒక చరిత్ర సృష్టించుకున్నది వైసీపీ పార్టీ ఈరోజు. అందుకనే వీళ్ళు ఏదో ఆరోపణలు చేయాలన్నటువంటి ఆలోచన తప్ప ఇంకోటి కాదు. ఈరోజు మేము పోటీ చేస్తామా లేదా వెయిట్ అండ్ సీ. ఎందుకు కంగారు, ఎందుకు? ఖచ్చితంగా రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో ఏ విధమైనటువంటి పరిణామాలు ప్రజలు ఇచ్చే మ్యాండేట్ని బట్టి చూద్దాం. కంగారు ఎందుకు ఇవన్నీనా? టీడీపీ కూటమి అనేది ప్రతి చోట ఈరోజు ఖచ్చితంగా మా యొక్క గెలుపు ఉంటుంది. క్లీన్ స్వీప్ అవుతారు, నో డౌట్ ఎట్ ఆల్. మేము పెడతామా లేదా, ఉప ఎన్నికల్లో ఉంటారా లేదా అనేది వెయిట్ అండ్ సీ. ఎందుకు కంగారు, ఎందుకు రాజుగారి వీళ్ళకి? మనం ఏదన్నా సరే వెళ్ళిన తర్వాత చూడండి, చూస్తే దాన్ని బట్టి అర్థమవుతుంది మీకు ప్రజలు ఏ విధమైనటువంటి మ్యాండేటరీ ఇస్తారని చూడండి. వెయిట్ అండ్ సీ. ఓకే, శేఖర్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వండి. సార్ ఒక్క నిమిషం, అతను మాట్లాడినంతసేపు కామ్ గా ఉన్నా, దయచేసి మధ్యలో డిస్టర్బ్ చేసి ఎలా అంటే అలా మాట్లాడితే మాత్రం ఎవరికి నువ్వు నోర్మి మర్యాదగా మాట్లాడు. నోరు మూసుకొని కూర్చోండి. పగిలిపోండి శేఖర్ రెడ్డి. ఒళ్ళు దగ్గర మాట్లాడు, టీవీ ఛానల్ ఒళ్ళు దగ్గర మాట్లాడు, సరిగ్గా మాట్లాడు, సరిగ్గా మాట్లాడు. నోరు ముయ్యి అంటే మర్యాద మాట్లాడు, సరిగ్గా మాట్లాడు నువ్వు. సార్ వద్దండి శేఖర్ రెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. సార్ ఒక్క నిమిషం సార్. ఏదైతే సార్ ప్యానల్లోకి వచ్చిన వ్యక్తుల్ని ఎవరైనా సరే తాగొచ్చావా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే అధికార అహంకారం ఎంత పెట్టిందో చూడండి, అధికారం మతం ఎంత పట్టిందో తెలుసులేవా అందరికీనా? తోటి ప్యానలిస్ట్ కనీసం నువ్వు కేఎస్ ప్రసాద్ గారు ఒకే పార్టీ అని తెలుసు. వైసీపీ కోవట్ లాగా మాట్లాడతాడు. అదాని భాష. సార్ ఒక్క నిమిషం, సార్ నువ్వు సరిగ్గా మాట్లాడితే ఎదుటి వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవుతారు, అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు కూడా నోరుమి గీరుమి అనే పదాలు నువ్వు వాడక, వాడితే రియాక్ట్ వేరేగా ఉంటది. నోరు మూసుకోండి కొద్దిసేపు, ఆగండి. నోరు మూసుకోండి కొద్దిసేపు. నేను ముయ్యాల్సి వస్తుంది నీకు, నేను ముయ్యాల్సి వస్తుంది నీకు, గుర్తుపెట్టుకో. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడవా నువ్వు. విజయ్ కుమార్ గారు ఎందుకు సార్ మీకు సిగ్గు లజ్జ లేకుండా. ఓకే విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం. ప్రజలు 2019లో చెప్పుతో కొట్టారు, మీకు సిగ్గు శరం వచ్చిందా? 2009లో చెప్పుతో కొట్టారు, 2023లో చెప్పుతో కొట్టారు, 2003లో చెప్పుతో కొట్టారు, 2009లో చెప్పుతో కొట్టారు, 2019లోనూ చెప్పుతో కొట్టారు, 3 సార్లు వరుసగా చెప్పుతో కొట్టారు. ఓకే, మరి సబ్జెక్ట్ మాట్లాడండి. బుద్ధి జ్ఞానం రాలేదా? ఎన్నికల్లో గెలుపులు ఓటములు సహజం, దానికి సిగ్గు శరాలు బుద్ధి జ్ఞానాలు కాదు. ఏం చేసా ఏం చేసుకొచ్చామనేది మాట్లాడతారు. నేను మళ్ళీ చెబుతున్నాను సార్, ఏందా మీ పరిస్థితి? మీ సూపర్ 6 హామీలతో పాటుగా 143 హామీలు ఏమైనాయి అంటే ఎన్నికల్లో వీళ్ళు ఓడిపోయారు. శాంతి భద్రతలు ఏందా అంటే ఎన్నికల్లో వీళ్ళు ఓడిపోయారు. ఉద్యోగాలే నిరుద్యోగ వృత్తి ఎన్నికల్లో వీళ్ళు ఓడిపోయారు. అందుకే మీకు అధికారం ఇచ్చింది, ఏంది? ఒక కేఎస్ ప్రసాద్ గారు అక్కడ కూర్చోగానే బాగా పాడగలుగుతా ఉంది ఆయనకి. రోజు ఇదే ప్రైమ్ నైన్ ఛానల్లో ఒక్క వైసీపీ, ఇటు పక్క టీడీపీ, ఇంకో డబ్బాలో జనసేన చేసినటువంటి వాళ్ళు మీరు. ఈరోజు మీరా మాట్లాడతారు, ఈరోజు పథకాల గురించి మీరా మాట్లాడతారు. అసలు పథకాలు తెచ్చింది ఎవరో తెలుసు అసలు మీకు? శేఖర్ రెడ్డి ముందు గుర్తుపెట్టుకో, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పథకాలు మొదలు పెట్టిందే తెలుగుదేశం పార్టీ, అది గుర్తుపెట్టుకోవా? తెలియకుండా మాట్లాడుకోవా? జగన్మోహన్ రెడ్డికి ఆనామాలో తెలియదు రాజకీయాల్లో. ఆయన చేసినటువంటి అరాచకాలు, దోచేసినటువంటి 16 నెలలు జైల్లో చెప్పకూడదన్నా కానీ సిగ్గురాలా. ఈరోజు మీరే పథకాల గురించి మాట్లాడుతున్నారు, కార్యక్రమాలు చేసి 10 లక్షల కోట్ల అప్పుల భారం తీసుకొచ్చినటువంటి మీరే మాట్లాడతారు. ఈ రోజు పెన్షన్ మీరు చెప్పినటువంటి మాట తప్పారు.
3000 అన్నారు, 2000 నుంచి విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం అండి ప్లీజ్. 2000 విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు మీరు మాట్లాడారు, ఒక్క నిమిషం సబ్జెక్ట్ మాట్లాడండి సార్ ప్లీజ్. చరిత్ర మీది. ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే విజయ్ కుమార్ గారు ఆగండి ప్లీజ్. మీరేం మాట్లాడతారా? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం వాళ్ళ టర్న్ అవ్వనండి. లేదు లేదు మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడుతూ ఆగండి ప్లీజ్. ఈ రోజు 5 రూపాయలకి అన్న క్యాంటీన్. ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు, శేఖర్ రెడ్డి గారు మాట్లాడండి. శేఖర్ రెడ్డి గారు మాట్లాడండి. విజయ్ కుమార్ గారు ఆగండి ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు మాట్లాడి సబ్జెక్ట్ మాట్లాడండి ప్లీజ్. వ్యక్తిగత దూషణలు వద్దు సార్. లేదు లేదు మాట్లాడు మీరు మాట్లాడండి. వ్యక్తిగత దూషణలు వద్దండి మాట్లాడు. సార్ ఒక్క నిమిషం సార్. ఒక ప్రాణం పోసా, ఒక ప్రాణం తీసా. 1000 రూపాయలు పెన్షన్ పెంచా, 10,000 పెన్షన్ కోసా, లెవెల్ అయిపోయింది. ఇది మీ పరిపాలన, ఇది మీ పరిపాలన. ఏడాది తిరక్క ముందే అమ్మఒడి ఇచ్చాం, ఏడాది తిరక్క ముందే రైతు భరోసా ఇచ్చాం, ఏడాది తిరక్క ముందే నేతల నేస్తం ఇచ్చాం, ఏడాది తిరక్క ముందే మత్స్యకార భరోసా ఇచ్చాం, ఏడాది తిరక్క ముందే గ్రామ సచివాలయాలు పెట్టాం, ఏడాది తిరక్క ముందే 1,26,000 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం, ఏడాది తిరగక ముందే గ్రామ వాలంటీర్స్ వ్యవస్థ తీసుకొచ్చాం, ఏడాది తిరక్క ముందే సచివాలయ వ్యవస్థతో పాటుగా రైతు భరోసా విలేజ్ క్లినిక్లు తీసుకొచ్చాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డ్. ఈ ఏడాదిలో మీరు చేసిందేంటి? పెన్షన్లు 1000 రూపాయలు పెంచినట్టే పెంచి దానికి తగ్గట్టుగా కోసేస్తా ఉన్నారు, లెవెల్ చేస్తా ఉన్నారు. అమ్మఒడి ఊసులేదు ఏడాది ఫస్ట్ బడ్జెట్ లో, రైతు భరోసా ఊసులేదు. కాపు సంక్షేమం కాదు అని చెప్పేసి మా పవన్ కళ్యాణ్ ఏమో కాపులందరినీ లాక్కొచ్చాడు. 2 బడ్జెట్లు కాపు సంక్షేమానికి గుండు 0. ఇది ఈ రోజు మీరు చేస్తున్న పరిపాలన. అడిగితే మాత్రం వీళ్ళకి ఇన్ని వచ్చాయి. మేము ఓపెన్ గా చెప్తున్నాం సార్. అసలు కనీసం వైస్ ఎంపీపీలని, ఎంపీపీలని, జడ్పీ చైర్మన్లని, ఉప సర్పంచుల్ని ఎవరు ఎన్నుకుంటారు అనే కనీస ఇంగితం కూడా లేదండి. నాలెడ్జ్ కూడా లేదు. ప్రజలు ఎన్నుకుంటారని చెప్తా ఉన్నారు సార్. ప్రజలు ఎన్నుకుంటారండి వాళ్ళని. ఆల్రెడీ ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులే. ఓకే ఏదైతే ఎమ్మెల్యేలు సీఎం ఎన్నుకున్నట్టుగా ఎంపీటీసీలు ఎంపీపీని, జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్ ని, అదే విధంగా వార్డు మెంబర్లు అందరూ కలిసి ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు. ఆల్రెడీ వాళ్ళు ప్రజలు ఎన్నుకున్న సభ్యులు. వాళ్ళని ఈరోజు మేము ప్రలోభాలు పెడతాం, శేఖర్ రెడ్డి దౌర్జన్యాలకు గురి చేస్తాం, కిడ్నాప్ చేస్తాం, అక్రమ కేసులు పెడతాం. ప్రజలే పడాలి అంటారా? ఎవరొద్దన్నారు? గుర్తుపెట్టుకో. మీరు పంపులు చూపించండి. బుద్ధి జ్ఞానం లేదు. 1,00,000 కోట్లు అప్పు ఎందుకు చేశారా అంటే సమాధానం ఉండదు. సబ్జెక్ట్ పెట్టుకొని ఊరికే కూర్చొని డిబేట్ లో నేను చెప్తున్నాను కదా సార్. ఆవు కదా ఒక్కటే వచ్చాను. అదే నీకు పెట్ట కథలో కూర్చోబెట్టి రోజు కూర్చుంటే సార్ కాదు మీరు చేసుకోవాల్సిన అవకాశాలు జగన్మోహన్ రెడ్డి ఖాళీగా ఏడుస్తా ఉన్నాడు. ఇక్కడ ఏదో గెస్ట్ లాగా వచ్చి సార్ ఒక్క నిమిషం ఇద్దరు ఆగండి ఒకసారి. కేఎస్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం కేఎస్ ప్రసాద్ గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. కేఎస్ ప్రసాద్ గారు కాదు సార్, నేను రియాక్ట్ అవ్వడం కన్నా ఆయనేమో